హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైంది కదండీ వీడియో చేసి. నాకైతే అస్సలు కుదరట్లేదండి. స్కూల్కి వెళ్తున్నాను కదా. మేము ఈరోజు ఒంటిమిట్ట శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతుంటే అక్కడికైతే వెళ్ళామండి. అసలు ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళడము. ఆహ్, గుడికి వెళ్ళడం కూడా ఫస్ట్ టైమే. అలా కళ్యాణం చూసుకోవడం కూడా ఫస్ట్ టైమేనండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. నేనైతే అసలు ఆశ్చర్యపోయాను అక్కడికెళ్ళిన తర్వాత. ఇంత బావుంటుందా అని. అయితే నేను శ్రీరామనవమి మేము చేసుకుండేది ఒక టైంలో, ఒంటిమిట్టలో వేరే టైంలో చేస్తారు. ఇక్కడ కళ్యాణం అయితే నైట్ టైమ్ జరుగుతుందంటండి. మేమైతే అందరిని కనుక్కొని అయితే వెళ్ళాము. ఈవినింగ్ 6-8 వరకు, అంటే 6:30-8:30 వరకు అని చెప్పారు. ఓకే. మేమైతే అక్కడికి ఆఫ్టర్‌నూన్ 2 నుంచి స్టార్ట్ అయ్యాము. ఎళ్ళేసరికి 6 కల్లా మేము రీచ్ అయ్యాము. కానీ అక్కడ వెహికల్స్ మాత్రం చాలా అంటే చాలా దూరంలో పెట్టుకోవాలి. ఆహ్, కనీసం మేము 5 కిలోమీటర్స్ అయితే నడిచామండి. అసలు అన్ని కిలోమీటర్స్ నడవడం అంటే నిజంగా దేవుడు అసలు ఎంత అద్భుతంగా కనిపించాడో. మనం చూడండి, తిరుపతి కూడా వెళ్ళేటప్పుడు చాలా దూరం నడుస్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం నడిచిందంతా మర్చిపోతాం కదా! అలాగే మేము కూడా ఇక్కడి నుంచి నడిచిందంతా మర్చిపోయామండి. దేవుడి దగ్గరికెళ్ళేసరికి, కళ్యాణం చూసేసరికి ఎంత ఇంకా ఉన్న కాళ్ళ నొప్పులన్నీ పోయాయి నాకైతే. అసలు ఎంత బాగా జరిగిందో ఆరు బయట పౌర్ణమి రోజు చంద్రుడు వెన్నెలలో అసలు ఎంత బావుందో కళ్యాణం అయితే. చూడండి ఫ్రెండ్స్, నేనైతే వీడియో మొత్తం తీశాను. అక్కడక్కడ కొన్నైతే పోయాయన్నమాట. అక్కడికి సీఎం గారు గూడా వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మనకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకొనొచ్చారు. మేమైతే వచ్చేటప్పుడు చూసామండి. మాకైతే బాయ్ కూడా చెప్పాడు. మా బాబైతే చూసి బాయ్ చెప్పాడు. అంటే ఆ సారు బాయ్ చెప్తుండగా మా బాబు ఎదురుగా ఉన్నాడు. వాడైతే ఆనందం తట్టుకోలేకపోయాం అసలు. అంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నాకు సీఎం గారు బాయ్ చెప్పాడు అని. అసలు మాకైతే ఆ రోజంతా చాలా అంటే చాలా సంతోషంగా గడిచిపోయింది. ఎంత బాగా జరిగిందో చూడండి కళ్యాణం అయితే. చాలా చాలా బాగా జరిగింది. 6-8 వరకంటే మేము సరే అన్నీ అలా టైమింగ్స్ అలా కరెక్ట్‌గా ఏమి ఉండవు కదా! కొంచెం లేట్ అవుతదిలే అన్నట్టు మేము వెళ్ళాము. కానీ 6 కల్లా వెళ్ళాము. 6 కల్లా వెళ్ళిన తర్వాత ఇంకా ముందు గుడికైతే వెళ్ళలేకపోయామండి. గుడిలోకెళ్తే మేము వచ్చేసరికి కళ్యాణం అయిపోతుంది అనిపించింది. ఫుల్ రష్‌గా ఉన్నారసలు. 2,00,000 మెంబర్స్‌కైతే అక్కడ ఏర్పాటు చేశారంట కళ్యాణ వేదికైతే. అసలు ఎంత బావుందో అండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం కన్ఫామ్‌గా ఒంటిమిట్ట కళ్యాణానికి మాత్రమైతే ఖచ్చితంగా వెళ్ళండి. మీరు చూసి చాలా అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు. అసలు ఎంత బావుందో అక్కడి నుంచి. అసలైతే నాకైతే రాబుద్ది కాలేదు. అంత బాగా నచ్చింది. అయితే కొంచెం పెయిన్స్ అయితే, కాళ్ళ నొప్పులు మాత్రం 2 డేస్ అయితే తగ్గలేదు. ఆహ్, ఎక్కువ అంటే అక్కడ బసెస్ ఉంటాయని చెప్పారు. మళ్ళీ తర్వాత సీఎం గారు వస్తున్నారని చెప్పి బసెస్ 1 అవర్ ఆగాలి. తర్వాత స్టార్ట్ అవుతాయన్నారు. కానీ వెహికల్స్ అయితే ఏమీ లేవండి అసలు. కార్లు, కార్లు, కార్లే. ఆ సీఎం గారొచ్చేసరికి కార్లొచ్చాయండి. ఎన్ని కార్లొచ్చాయసలు. ఎంత స్పీడ్‌గా వచ్చాయి. ఒకదాని వెనక ఒకటి, ఒకదాని వెనక ఒకటి అసలు. అది కూడా నేను వీడియో తీద్దాం అనుకున్నాను. కానీ తీయలేకపోయాను. మేము బాయ్ చెప్పడమే సరిపోయింది సీఎం గారికి. వీడియో తీసే అంత టైం అయితే మాకు అక్కడ లేదు. ఇంకా తినేసి కళ్యాణం అయిపోయిన తర్వాత అక్కడ బయట తినేసి మేమింకా గుడికైతే వెళ్ళాము. అంటే అక్కడే భోజనాలైతే పెట్టారు. ఇంకా అక్కడ మనకి వెళ్ళే ముందుగానే మనకైతే ఒక ప్యాకెట్ ఇచ్చారండి. దాంట్లో తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలు, ఒక లడ్డు అయితే ఉంది. అవైతే అందరికీ ఇవ్వలేకపోయారు. ఏంటంటే కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. మాకైతే ఎక్కువ రాలేదండి. మా ఇంట్లో అయితే ఇద్దరికే వచ్చాయి. మేము అంతమంది వెళ్ళాం కదా! కానీ ఇద్దరికైతే ఇచ్చారు. కానీ చాలామందైతే అందరూ చిన్న పిల్లలతో సహా అందరూ తీసుకున్నారు. చాలా చాలా బాగా జరిగింది. సీఎం గారు గూడా చూడండి బాగా భక్తితో దండం పెట్టుకుంటున్నారు. ఇక్కడైతే హారతి తీసుకోవడము అన్నీ మనకన్నీ చూపిచ్చారు. మనకక్కడైతే స్క్రీన్స్ ఉంటాయి గదా! వాటిలో అయితే మేము చూసాము. అంటే చాలా అంటే 2,00,000 మెంబర్స్ అక్కడ కూర్చున్నారంటే ఇంక మీరు ఆలోచించండి ఎంత దూరంలో ఉంటామో. అది గూడా ఆఫ్టర్‌నూన్ వెళ్ళిన వాళ్ళే ముందుంటారు.
మేము కొంచెం లేట్‌గా వెళ్ళాం కాబట్టి, మేము కొంచెం ఎక్కడో కొంచెం దూరంలో అయితే కూర్చొనున్నాము. కానీ ఎంత దూరంలో కూర్చున్నా అందరికీ కనిపించేటట్టుగా చాలా అయితే చాలా బాగా చేశారక్కడ. అంత బాగా చేశారు. అన్నీ ఏ టు జెడ్ మొత్తం అక్కడ ఏం చేస్తున్నారు, ఏంటి అని మొత్తం మనకైతే స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారిని కూడా చాలా అంటే చాలా బాగా అలంకరించారు. తిరుపతి వాళ్ళు మామూలుగా వచ్చి వాళ్ళకి దేవత దే దేవత విగ్రహాలకి పట్టు వస్త్రాలిచ్చారు. అలాగే సీఎం గారు ఇచ్చారు. మాకైతే చూసాం మేము. ఫస్ట్ టైమ్ అండి కళ్యాణం అయితే ఇలా చూడ్డము. ఇంకొకసారి కుదిరితే భద్రాచలం కూడా వెళ్దాము అనిపించింది. నెక్స్ట్ టైమ్ కుదిరితే కుదిరితే కాదు కుదుర్చుకొనైనా వెళ్ళాలి అనిపిస్తుంది నాకైతే. అంత బాగా జరిగింది. ఇది నైట్ టైమ్ కాబట్టి ఇంకా మనకి వెన్నెల్లో చక్కగా చల్లటి గాలిలో ఎంతో బాగా అనిపించిందనమాట. ఒక్కసారి ఏమైందంటే చంద్రుడు కరెక్ట్‌గా స్వామి మీద ఆహ్, అంటే అక్కడ ఉండిద్ది గదా! చందమామ ఏమంటారు దాన్ని? ప్రతిబింబము స్వామివారి మీద పడింది. అసలు అది వీడియో తీద్దామని ఫోన్ ఇలా ఓపెన్ చేసేలోపు అదైతే ఇంకా అయిపోయింది. మిస్ అయింది. దాన్ని మాత్రం మిస్ అయిపోయా నేను. నేను చూసాను. మీకు వీడియోలో అందించడం మాత్రం మిస్ అయ్యిందండి. ఇంకొకసారి గాని వెళ్తే మాత్రం కన్ఫామ్‌గా ఆహ్, మంచిగా వీడియో మొత్తం క్లారిటీగా వచ్చేటట్టు నేను చూస్తానండి. ఇలా అయితే అక్కడ కళ్యాణం అయితే జరిగింది. అయితే కరెక్ట్‌గా 6:30కి స్టార్ట్ చేస్తే 8:30 కల్లా కంప్లీట్ అయిపోయిందండి. అంత ఎగ్జాక్ట్‌గా ఎలా జరిగిందో నాకైతే తెలీదు. 2 అవర్స్ అక్కడ కూర్చున్నాము. అలాగే అక్కడ వాటర్, మజ్జిగ బాటిల్స్, పులిహోర అన్నీ ఇచ్చారు లోపల. మనకైతే ఇబ్బందయితే ఏముండదు. ఫుడ్‌కి ఇబ్బందుండదు. వాటర్‌కి ఇబ్బందుండదు. ఇలాంటివైతే చాలా బాగా చేశారు. తర్వాతైతే గుడికెళ్ళొచ్చాము. గుడిలో అయితే మేము కొన్ని ఫోటోస్ దిగాము. తర్వాతైతే గుడి బయట ఒక ఎగ్జిబిషన్ అంటే దేవుడి విగ్రహాలు ఇలా చూడండి ఆహ్, తయారు చేసినవన్నమాట. అన్నీ ఉన్నాయసలు. ఎంత బావున్నాయో. అసలింక ఆ విగ్రహాల దగ్గర నుంచి ఫోటోలు ఒక్కొక్క దాని దగ్గర ఒక్కొక్క ఫోటో దిగాలనిపించింది. కానీ అంత టైం లేదు. మేమైతే 10 కల్లా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోవాలి అని చెప్పారు. ఇంకా అందుకని చెప్పి అప్పటికి మేము లేట్ చేస్తూనే ఉన్నాము. ఎందుకంటే ఎలాగో అక్కడి నుంచి రావాలంటే మళ్ళీ 5 కిలోమీటర్స్ నడవాలి. మాకంత ఓపికైతే లేదు. వెళ్ళేటప్పుడు ఉన్నంత ఓపికైతే వచ్చేటప్పుడు లేదండి. నిజంగా ఎవరికైనా అంతే కదా! వెళ్ళేటప్పుడు చాలా ఓపికగా వెళ్తుంటాము. కానీ వచ్చేటప్పుడు ఆ 5 కిలోమీటర్స్ మా కళ్ళకి కనిపిస్తున్నాయన్నమాట. ఇంకెంత దూరం, ఇంకెంత దూరం అన్నట్టు నడిచి రావాలని భయమేసింది. ఇంకా మళ్ళీ ఈ ఎగ్జిబిషన్ అయితే చూసుకొని బయటికొచ్చేసి కొంచెం మనకి తిరణాలలో కొనుక్కుంటాం కదా! అట్లా నేనైతే ఏం తీసుకొచ్చానంటే ఈ ముగ్గులు వేస్తాం కదా! జల్లెళ్ళు. ఆ జల్లెళ్ళైతే తెచ్చాను. అవైతే నేను చూపియలేకపోయాను. వీడియో తీయలేదు వాటిని. ఇంకో షార్ట్‌లో అయితే నేను చేసి చూపిస్తాను. అవి తీసుకొచ్చుకున్నాము. ఇంక అంతేనండి. ఇంక అంతకు మించి ఏం తీసుకోలేదు. అక్కడైతే శనక్కాయలు అవి ఇవి స్నాక్స్ కొనుక్కొని తింటూ, నడుచుకుంటూ ఇంకా వచ్చాము మేము. ఇంకొంచెం దూరం రాగానే ఇంకా ఎలాగో దేవుడి దయ వల్ల ఒక ఆటో దొరికింది. ఇంకా ఆటోలో మా కార్ దాకా వచ్చేసి ఇంకా మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అసలు ఆ విగ్రహాలు చూడండి తయారు చేసినవి ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. గుడి డెకరేషన్ ఉంది. అసలు కళ్ళు జిగేల్ జిగేల్మంటున్నాయన్నమాట చూడండి. అసలు ఆ లైటింగ్ మాత్రం చాలా బావుంది. మేము గుడిలో ఫోటోస్ దిగాము. ఆ ఫోటోస్ మాత్రం ఎంత బాగొచ్చాయంటే ఇది కాదండి. నెక్స్ట్ ఇంకో ఫోటో అయితే వస్తుంది. మా పాప డ్రెస్ ఏమో చాలా పొడవుగా ఉంది. ఆ అమ్మాయి దాన్ని ఎత్తి పట్టుకోవడమే సరిపోయింది. నాకు ఆ వాటర్ బాటిల్స్ మధ్యలో మళ్ళీ పిల్లలు కదండీ! ఎక్కడన్నా వాటర్ కావాలి అన్నారంటే మళ్ళీ చాలా దూరం నడవాల్సొస్తుందని చెప్పి మేము వాటర్ బాటిల్ పట్టుకొనే ఉన్నాము. ఇదండి గుడిలో అయితే ఈ ఫోటో దిగాము. డెకరేషన్ చూడండి ఎంత బావుంది. ఇక్కడైతే పూలతో శ్రీరాముల వారిని అలంకరించారనమాట. అలా డెకరేషన్ చేశారు. చాలా బావుంది. అక్కడ అందరూ ఫోటోస్ దిగుతుంటే మేము కూడా దిగాము. లైటింగ్ మాత్రం సూపర్‌గా ఉందండి అక్కడ. అందుకనే మేమైతే కావాల్సినన్ని ఫోటోస్ దిగేసాము. గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి. నాకైతే కొంచెం ఫోటోస్ పిచ్చి బానే ఉందండి. అందుకని ఇలా దిగాము. థాంక్